డిఫైన్ షార్ట్ సర్క్యూట్ రివర్స్ ట్రాన్స్ఫర్ అడ్మిటెన్స్. అడ్మిటెన్స్ అంటే షార్ట్ సర్క్యూట్, ఇంపెడెన్స్ అంటే ఓపెన్ సర్క్యూట్. అది ఆల్రెడీ మనకు తెలుసు. సో కింద మనకి ఆల్రెడీ నెట్వర్క్ ఇచ్చింది, ఒకసారి మీరు గమనించండి. అందులోకి వెళ్ళి ఇటు సైడ్ ఏమో షార్ట్ సర్క్యూట్ చేసాము, ఇటు సైడ్ ఏమో ఓపెన్ సర్క్యూట్లో ఉంది. ఎక్కడైతే షార్ట్ సర్క్యూట్ అయిందో అక్కడేమో వోల్టేజ్ అనేది 0 అయిపోతుంది. సో షార్ట్ సర్క్యూట్ అయింది ఇక్కడ కరెంట్ అనేది హెవీ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఈ షార్ట్ సర్క్యూట్ చేసిన దగ్గర మనము కరెంట్ తీసుకుంటాం. ఎక్కడైతే ఓపెన్ సర్క్యూట్గా ఉందో అక్కడేమో వోల్టేజ్ హై ఉంటుంది, కరెంట్ 0 అయిపోతుంది. అంటే ఇటు సైడ్ షార్ట్ సర్క్యూట్ చేసిన సైడ్ ఏమో కరెంట్ని, ఓపెన్ సర్క్యూట్గా ఉన్నటువంటి సైడ్ ఏమో వోల్టేజ్ని తీసుకుంటాం అనమాట. ఈ రెండిటి యొక్క రేషియోనే మనం ఇక్కడ ఏమంటున్నామంటే ట్రాన్స్ఫర్ అడ్మిటెన్స్ అంటున్నాం, అంతే. ఓకేనా? సో ఇన్ 2-port నెట్వర్క్ వెన్ పోర్ట్ 1 ఈజ్ షార్ట్ సర్క్యూటెడ్ దెన్ V1 ఈక్వల్ టు 0. ఎక్కడైతే షార్ట్ సర్క్యూట్ అవుతుందో అక్కడ వోల్టేజ్ అనేది 0 అయిపోతుంది. దెన్ ద రేషియో ఆఫ్ కరెంట్ ఆఫ్ పోర్ట్ 1 to the voltage of port 2 is known as a short circuit reverse transfer admittance. So it is denoted by Y12. So short circuit reverse transfer admittance Y12 equal to I1 by V2. Okay, here at V1 equal to 0. Okay na. సో అడ్మిటెన్స్ అంటే వై. సో రివర్స్ ట్రాన్స్ఫర్ అడ్మిటెన్స్ అంటే ఏం లేదు, ఇక్కడి నుంచి ఇటు సైడ్కి అన్నట్టు. ఓకేనా? సో ఎక్కడైతే షార్ట్ సర్క్యూట్ అవుతుందో అక్కడ వోల్టేజ్ 0 అవుతుంది, అక్కడ కరెంట్ అనేది హై ఉంటుంది. ఎక్కడైతే ఓపెన్ సర్క్యూట్ ఉంటుందో అక్కడ వోల్టేజ్ హై ఉంటుంది, కరెంట్ 0 అవుతుంది. సో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో 0 అవ్వకుండా ఉండేది, ఇటు సైడ్ ఏమో కరెంట్ అనేటువంటి 0, ఇటు సైడ్ ఏమో వోల్టేజ్ అనేది 0. సో కాబట్టి ఇక్కడ I1 ఇక్కడ V2, ఈ రెండింటి యొక్క రేషియోనే ఇక్కడ మనం తీసుకునింది. Y12 ఈక్వల్ టు I1 బై V2. I1 అండ్ V2 ఈ రెండింటి యొక్క రేషియోనే షార్ట్ సర్క్యూట్ రివర్స్ ట్రాన్స్ఫర్ అడ్మిటెన్స్.